ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎవరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోరీలో ఉండే కంటెంట్ని మిస్ అవుతారు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ అక్క లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. వాళ్ళ అక్క ఒక బ్యూటీషియన్. ఎప్పుడు ఒక చోట ఉండరు. ఎక్కడ మేకప్ ఆర్ట్ వచ్చినా అక్కడికి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు సిటీలో చేస్తే కొన్నిసార్లు సిటీ దాటేసి లాంగ్ ట్రిప్లు కూడా వెళ్తూ ఉంటారు, అంటే మేకప్ కోసం. సో అలా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు రిటర్న్ రావడానికి కుదరదు కదా. సో ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి మరుసటి రోజే మళ్ళీ రిటర్న్ బయలుదేరుతూ ఉంటారు. సో ఇలా ఒకరోజు ఒక లాంగ్ ఆర్డర్ వచ్చింది. అది కూడా ఒక పెళ్లికి సంబంధించిన మేకప్ ఆర్డర్. సో అలా ఆర్డర్ రావడంతో వాళ్ళ అక్క ఆ రోజు మేకప్ కోసం అని ఇంటి నుంచి బయలుదేరింది. ఆ రోజు బయలుదేరిన వాళ్ళ సిస్టరు మేకప్ ఆర్డర్ చాలా లాంగ్ ఉండడంతో ఆ రోజు నైట్ మొత్తం అదే ఊర్లో స్టే చేయాల్సి వచ్చింది. ఆ ఊరి పేరు వచ్చేసి కొల్లేగాల. కొల్లేగాలలో చాలా వరకు దెయ్యాల స్టోరీస్ కథలుగా చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ దెయ్యాల గురించి విచ్చలవిడిగా వందల కొద్ది స్టోరీస్ చెబుతూ ఉంటారు. సో ఆ ఊర్లో అంతగా దెయ్యాలకు సంబంధించిన స్టోరీస్ ఎందుకు అలా పుట్టుకొస్తున్నాయంటే ఆ ఊర్లో దెయ్యాలకు సంబంధించిన చాలా ఇన్సిడెంట్ ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటాయి. ఆ ఊరు దెయ్యాలకు ఒక అడ్డా అని కూడా చాలా మంది చెబుతూ ఉంటారు. యూట్యూబ్ లో దాని గురించి చాలా వీడియోసే ఉన్నాయి, అంటే ఆ ఊరి గురించి, అందులోనూ ఎక్స్పెషల్లీ ఈ దెయ్యాల స్టోరీస్ గురించి. సో కొల్లేగాల అనే ఊర్లో పెళ్లి ఉండడంతో పెళ్లి కూతురికి మేకప్ చేయాలి కాబట్టి అలా ఆర్డర్ రావడంతో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కొల్లేగాలకు బయలుదేరి ఆ రోజు పెళ్లి కూతురికి మేకప్ చేసిన తర్వాత రిటర్న్ బయలుదేరడానికి ఆలస్యం అయిపోయింది, అంటే లేట్ అయిపోయింది. సో ఇక ఇంటికి రావడం కుదరదు. సో అందుకే ఆ రోజు నైట్ పెళ్లి కూతురు యొక్క గదిలోనే నైట్ స్టే చేయాల్సి వచ్చింది. సో అలా స్టే చేసిన తర్వాత ఆ రోజు రాత్రి డిన్నర్ చేసి అదే ఒక పెళ్లి కూతురు రూమ్ లో పడుకొని నిద్రపోయారు వాళ్ళ సిస్టర్. సో మొత్తానికి అయితే పడుకున్నారు. కానీ పడుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఒక మధ్యరాత్రి ఒక 1 గంట లేదా 2 గంటల సమయాన ఆ రూమ్ లో బాత్రూమ్ నుంచి ఎగ్జాక్ట్ గా బాత్రూమ్ లోపల నుంచి ఒక అమ్మాయి ఏడ్చినట్టుగా శబ్దాలు వినిపించాయి. దాంతో సిస్టర్ కి మెలకు రాగానే వెంటనే అలా లేచింది. అలా లేవగానే తనకు ఏడ్చే శబ్దాలు మరింతగా వినిపిస్తూ ఉన్నాయి. శబ్దాలు విన తన సిస్టరు బాత్రూమ్ వైపుగా శబ్దాలు వస్తుండడంతో కాస్త భయపడింది. ఆబ్వియస్లీ భయం వేస్తుంది కదా. సో అలా భయపడి బాత్రూమ్ వైపుగా వెళ్లి చూడగానే బాత్రూమ్ లో ఎవరు కనిపించలేదు, కానీ ఏడిచే శబ్దాలు వినిపిస్తున్నాయి. అందులోనూ బాత్రూమ్ అడుగు పెట్టగానే మరింతగా పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఏడుస్తే ఎలా వినిపిస్తాయి ఏడ్చే శబ్దాలు, అలా తనకు వినిపించాయి. దాంతో సిస్టర్కి ఒక్కసారిగా భయం వేసింది. దాంతో వెంటనే బాత్రూమ్ డోర్ క్లోజ్ చేసేసింది. ఆ రోజు విచిత్రం ఏంటంటే ఆ గదిలో పెళ్లి కూతురు లేదు, తను వేరే రూమ్ కి షిఫ్ట్ అయింది. సో దానివల్ల పెళ్లి కూతురు రూమ్ లో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒక్కతే పడుకోవాల్సి వచ్చింది. సో అందుకే తను ఎక్కువగా భయపడుతూ ఉంది. పోనీ బయటకు వచ్చి ఎవరైనా పిలుద్దామా అంటే అందరూ పడుకొని నిద్రపోయి ఉంటారు ఆ టైంలో. సో ఎవరిని డిస్టర్బ్ చేయడం కూడా కుదరదు. దాంతో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ రూమ్కి వచ్చి బెడ్ పైన కూర్చుంది. నిద్రపోవట్లేదు, అటు ఇటు చూస్తూ ఉంది. అటు ఇటు చూసి పడుకోవాల వద్దని ఆలోచిస్తూ ఉంది, ఎందుకంటే ఏడ్చే శబ్దాలు తనను ఎంతగానో భయపడుతూ ఉన్నాయి. అలా ఒక 10-15 నిమిషాల తర్వాత ఆ ఏడ్చే శబ్దాలు బాత్రూమ్ నుంచి వినిపించడం మానేశాయి, అంటే ఆగిపోయాయి. ఏడ్చే శబ్దాలు సడన్ గా ఆగిపోయాయి అని దాని గురించి అలా ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఈసారి నిద్రలోకి జారుకున్న తర్వాత తన పక్క నుంచి, అంటే బెడ్ చుట్టూరా ఒక అమ్మాయి కాలికి గజ్జలు కట్టుకొని ప్రదక్షిణలు వేస్తే ఎలా ఉంటది అలా బెడ్ చుట్టూరా తిరుగుతూ ఉన్నట్టుగా కాలి గజ్జల శబ్దాలు వినిపించాయి. అలా గజ్జల శబ్దం విని మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూడగా తన రూమ్ లో ఎవ్వరు లేరు, కానీ ఎవరో ఉన్నట్టుగా మాత్రం గజ్జల శబ్దం వినిపించింది. కానీ పడుకున్నప్పుడు వినిపించింది, నిద్ర లేవగానే వినిపించలేదు. దాంతో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి కాస్త ఉడక వేస్తూ ఉంది, అంటే చెమట పడుతూ ఉంది. దాని తర్వాత రూమ్ లో ఫ్యాన్ వేద్దామని అలా స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి ఫ్యాన్ ఆన్ చేసింది. అలా ఫ్యాన్ ఆన్ చేసి బెడ్ పైన వచ్చి కూర్చోగానే తనకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే తను పడుకున్నప్పుడే ఫ్యాన్ ఆన్ చేసి పడుకుంది, కానీ ఇప్పుడు ఫ్యాన్ ఎలా ఆఫ్ అయింది, అందులోనూ ఫ్యాన్ ని ఎవరు ఆఫ్ చేశారు. దాంతో ఆ ఆలోచనలో పడిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్. కానీ మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఏమనుకుందంటే బహుశా నేనే హడావిడిలో మర్చిపోయి ఉంటాను అని అలా అనుకొని సైలెంట్ గా ఉండిపోయింది. దాని తర్వాత మళ్ళీ పడుకొని నిద్రపోయింది. అలా పడుకొని నిద్రపోగానే రూమ్ లో మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ అయింది. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి చెమటలు పడుతూ ఉన్నాయి ఉడకకు. దాంతో చెమటలకు మెలకు వచ్చి మళ్ళీ లేవగానే ఫ్యాన్ వైపుగా చూసింది. అలా ఫ్యాన్ వైపుగా చూడగానే ఫ్యాన్ మళ్ళీ ఆఫ్ అయింది. అసలు ఎవరు ఆఫ్ చేశారు, ఎందుకు ఆఫ్ చేశారు, అసలు రూమ్ లో ఏం జరుగుతుంది తనకేం అర్థం కావట్లేదు. మళ్ళీ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్లి స్విచ్ ఆన్ చేసింది. అలా స్విచ్ ఆన్ చేసి మళ్ళీ బెడ్ పైనకి వచ్చి కూర్చుంది. నిద్ర రావట్లేదు, మొత్తం పోయింది, నిద్ర మొత్తం దొబ్బింది. ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదు. మనసులో భయాలు నిండుకుపోయాయి. పడుకుంటే ఏవేవో జరుగుతున్నాయి. అందుకే ఈసారి మెలకు ఉండేది చూద్దాం, అసలు ఈ రూమ్ లో ఏం జరుగుతుందా అని ధైర్యం చేసింది.
గట్టిగానే చేసింది. గుండె నిబ్బరం చేసుకోవడం అంటే ఇదేననుకుంటా. అందుకే గుండె రాయేసుకొని అలా రూమ్ లో ఏమేమి జరుగుతాయా అని ఎదురు చూస్తూ ఉంది. సమయం 3:30 కావస్తూ ఉంది. అలా 3:30 కావస్తూ ఉండగానే ఆ రూమ్ లో అస్సలు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు, ఎటువంటి యాక్టివిటీస్ కూడా జరగలేదు, ఫ్యాన్ కూడా ఆఫ్ చేయలేదు, బాత్రూంలో ఏడ్చే శబ్దాలు కూడా వినిపించలేదు. ఎదురు చూసి 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 చివరికి అలసిపోయి మళ్ళీ కూర్చొని చోటే నిద్రలోకి జారుకుంది. నిద్రలోకి జారుకున్న తర్వాత కాసేపట్లో ఎవరో వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ని తట్టి లేపారు. అలా తట్టి లేపగానే ఒక్కసారిగా భయపడి గట్టిగా అరిచేసింది. అలా అరిచి చూడగానే తన పక్కనే పెళ్లి కూతురు వాళ్ళ మదర్ వచ్చి తనను నిద్ర లేపింది. సో అలా నిద్ర లేపడంతో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ సడన్ గా అలా అరవడంతో ఆ ఆంటీ ఏమైందమ్మా, ఎందుకు అలా గట్టిగా అరిచావు అని అడిగింది. దాంతో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఈ రూమ్ లో ఏదో ఉందంటే బాత్రూమ్ లో ఒక అమ్మాయి ఏడ్చే శబ్దాలు, అలాగే ఈ రూమ్ లో గజ్జలు కట్టుకుని నడుచుకుంటూ వెళ్ళినట్టుగా ఎవరో ఒక అమ్మాయి నడిచే శబ్దాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఈ రూమ్ లో ఉండాల్సిన ఫ్యాన్ పదే పదే ఆఫ్ అవుతుంది. దాంతో నాకు అస్సలు నిద్ర పట్టలేదు. ఈ రూమ్ లో జరిగిన ప్రతిదీ నన్ను చాలా భయపెట్టేసాయి అని మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఆ ఆంటీకి చెప్పగానే అప్పుడు ఆ ఆంటీ ఈ ఊర్లో ఇటువంటి చాలా సహజం, ఈ ఊర్లో ఎక్కువగా దయ్యాల సంచారాలు చాలా ఉంటాయి, ఇలా ప్రతి ఇంట్లోనూ జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంతమంది అలవాటు పడి ఉంటారు, మరి కొంతమంది అడ్జస్ట్ అవ్వక ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నువ్వు పడుకున్న రూమ్ లోనే ఇంతకు ముందు ఒక అమ్మాయి బాత్రూమ్ లో సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఎందుకంటే తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆ బాత్రూమ్ లోనే చేతుకున్న నరాన్ని కట్ చేసుకుని చనిపోయిందని ఆ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి చెప్పడంతో ఒక్కసారిగా మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మరి ఈ ముక్క నాకు నేను రాత్రి చెప్పొచ్చు కదా అంటే ఇప్పుడు చెప్తారంటే అంత అయిపోయినాక మీరు చెప్పేది ఎలా ఉందంటే పెళ్లి కూతురుని శోభనం గదికి పంపించి ఉదయం కాగానే అదే శోభనం గది నుంచి పెళ్లి కూతురు డోర్ ఓపెన్ చేసుకుని బయటికి రాగానే ఏంటే మీ భర్త రాత్రి నుంచి బయటనే ఉన్నాడు, లోనికి రాలేదేంటి అని అంటే పెళ్లి కూతురు అప్పుడు అవునా మరి లోనుంది ఎవరు అన్నట్టుంది. అంటే రాత్రంతా నేను దయ్యంతో జాగరణ చేసిన తర్వాత ఉదయం వచ్చి చెప్తున్నారు నాకు ఈ రూమ్ లో దయ్యం ఉందని, మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పేసి వెంటనే ఆ ఊరిని వదిలి తన ఊరికి రిటర్న్ అయ్యింది. సో దాని తర్వాత తన సిస్టర్ తన తమ్ముడితో అంటే మా ఫ్రెండ్ తో ఇలా జరిగింది మొత్తం చెప్పగానే మా ఫ్రెండ్ తన సిస్టర్ చెప్పేది మొత్తం విని జాలీగా నవ్వుకొని తనను ఎంతగానో ఏడిపించేశాడు. కానీ తన సిస్టర్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం తన సిస్టర్ ఎప్పటికీ మర్చిపోలేదు. సో స్టోరీ ఎలా ఉంది? సో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు, ఖచ్చితంగా లైక్ చేసే మరీ వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం. సారీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని తర్వాత స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.